వృషభ రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఎంతో కాలంగా ట్రాన్స్ఫర్ కోసం ఆగి ఉండి ట్రాన్స్ఫర్ రాక వెయిట్ చేస్తున్న వారికి ఇది మంచి అవకాశం. ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. సొంత వ్యాపారాలు కలిసి వస్తాయి. అయితే అందరూ మనవాళ్ళని చెప్పేసి నమ్మి మోసపోవడం చెప్పదగింది కాదు. ధన వ్యవహారంలో కావచ్చు, కుటుంబ వ్యవహారంలో కావచ్చు, అదేవిధంగా కుటుంబ వ్యాపార విషయాల్లో కావచ్చు ఆచితూచి అడుగులు వేయాలి. అందరూ మనవాళ్ళే కదా, మన కుటుంబ సభ్యుల వ్యాపారం పర్వాలేదు బాగానే ఉంటుంది అనుకోవడం పొరపాటు. కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. అది ఇంట్లో వ్యాపారమైనా కావచ్చు, కుటుంబ సభ్యుల వ్యాపారమైనా కావచ్చు, లేదా భాగస్వామ్య వ్యాపారమైనా సరే, ఏదైనా ఈ విషయంలో మటుకి ఆచితూచి అడుగు వేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. విద్యార్థులు కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతిదీను ఆచితూచి అడుగు వేయడం చెప్పదగినది. దుర్వ్యసనాలకి చెడు సావాసాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా దక్షిణామూర్తి రూపును మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. దశమ స్థానంలో రాహు బలంగా ఉన్నారు. భాగ్యాధిపతి అయిన శని లాభస్థానంలో ఉన్నారు. అష్టమ లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు, నీచిబడి ఉన్నారు. మనం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చెప్పదగినది. లేకపోతే మనం ఏదో అన్నామని చెప్పేసి అది కుటుంబ సభ్యులు కానీ ఉద్యోగంలో కానీ మాట పడే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్త వహించాలి. ఏదేమైనా సరే 10 మంది బాగుండాలి, మనం బాగుండాలనే మీ యోచన ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. ప్రతిదీను దైవం మీద భారం కాకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, కాలబోయే రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ₹1కి ₹2 పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. మన జీవితం ఇలాగే ఉంటుందా, ఎప్పుడు ఎదుగుతాం అనే ఒక్కోసారి ఇబ్బందికరమైన భావన కూడా ఏర్పడుతుంది. ఏదైనా సరే సమయం అనుకూలంగా ఉండాలి. ప్రస్తుతం మన సమయం అనుకూలంగా లేదు, కానీ మన పని మనం చేసుకుంటే దైవానుగ్రహం వల్ల అంతా బాగానే ఉంటుందని ఆలోచనతోటి ముందుకు వెళ్తారు. ఆ సత్ఫలితాలను ఇస్తాయి.